సీతక్క పొద్దున్న లేస్తే మహిళా హక్కులు, గిరిజనుల హక్కుల గురించి, మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా. ఈ బాలిక మహిళ కూడా సంబంధించిన రక్షణ కూడా దాని కిందికి వస్తుంది. సీతక్క మాట్లాడట్లేదు, దాని మీద వాయిస్ చేయట్లేదు. నాట్ ఓన్లీ సీతక్క, మిగతా మంత్రులు కూడా ఎవరు మాట్లాడట్లేదు. అమ్మతే కేటీఆర్ గారిని చాలా అంటే ఏమంటారు ఆటవికంగా మాట్లాడింది కొండా సురేఖ. మరి ఈరోజు ఏమైంది? నోరు మూసుకుపోయిందా? ఎందుకు మాట్లాడట్లేవు మైనర్ బాలిక మీద? మైనర్ బాలికకు అత్యాచారం చేసి, మద్యం తాగించి, లైంగికంగా వేధించి అక్కడికే పరిమితం కాకుండా మిగతా ఆ టీనేజీ వాళ్ళకు కూడా ఫోన్లు చేసి ఆమెను వాడుకోండి అని చెప్పినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి, ఒక కీచకమైనటువంటి వ్యవహారం నడిస్తే అది పోలీసుల దాకా వచ్చి బయట మొత్తం చర్చ జరుగుతుంటే నోరు వెళ్ళట్లేదా కొండా సురేఖకి? ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఏం లాలూచీలు ఉన్నాయి?